ఇతని పేరు గ్రెగరీ ఎలన్ అండి. మీరు గూగుల్లో కొట్టండి, గ్రెగరీ ఎలన్ అని మీరు గూగుల్లో కొట్టండి. ఇతను అమెరికా దేశంలో ఉంటాడు. పెద్ద శాస్త్రవేత్త అండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెద్ద శాస్త్రవేత్త. ఇతను రీసెంట్గా ఏమన్నాడంటే, ఆంధ్రాకి, మన ఆంధ్రప్రదేశ్కి గూగుల్ రాకతో ఏపీ డిజిటల్ హబ్ అవుతుందంట. ఎస్, మీరు విన్నది 100% నిజమండి. రీసెంట్గా మన విశాఖపట్నంలో పెద్ద గూగుల్ డేటా సెంటర్ రాబోతుంది. ఇతను మరొక మాట ఏమన్నాడంటే, గూగుల్ వస్తే ఆంధ్రాకి కంపెనీలు క్యూ కడతాయంట అన్నది ఎవరు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాస్త్రవేత్త అండి, మామూలు వ్యక్తి కాదండి. ఇతను అన్న మాట అన్నమాట. ఆంధ్రాకి గూగుల్ డేటా సెంటర్ వస్తే కంపెనీలు వరుస పెట్టి వస్తాయి, దాని ద్వారా లక్షల జాబులు అనేవి వస్తాయి. సాఫ్ట్వేర్ జాబులు అనేవి లక్షల్లో సాఫ్ట్వేర్ జాబులు అనేవి వస్తాయి. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి. దాంతోపాటు అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ అనేది పెద్ద ముందడుగండి. క్వాంటమ్ కంప్యూటర్స్ అంటే మీరు గూగుల్లో కొట్టండి, అమరావతి హైదరాబాద్ కంటే 10 times బెటర్గా ఉంటుంది. మీ వీడియో మీద మీరు ఖచ్చితంగా స్పందించండి. ఈ వీడియో మీద ఖచ్చితంగా మీరైతే కామెంట్ అయితే చేయండి. ఇంకా హైదరాబాద్తో పోలిస్తే అమరావతి నెక్స్ట్ లెవెల్ అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాస్త్రవేత్త అన్న మాటలండి ఇవి, నేనన్న మాటలు కాదు. మీరు గూగుల్లో కొట్టి చూడండి, గ్రెగరీ ఎలన్ అండి. ఇక ఆంధ్రాకి రాబోయే 2-3 సంవత్సరాల్లో 4 సంవత్సరాల్లో సాఫ్ట్వేర్ జాబులు లక్షల్లో ఉంటాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా హబ్తో. ఇక వరుసపెట్టి కంపెనీస్ వస్తాయి అంటూ ఈ అమెరికా శాస్త్రవేత్త గ్రెగరీ ఎలన్ గారు అన్నారండి. అయితే ఇప్పుడు చాలామందికి ఉన్నటువంటి డౌట్ అంటే, ఇదంతా కూడా ఎప్పుడు జరిగిందంటే టైం పడుతుంది, మనం చెప్పలేము. టైం 4 సంవత్సరాలు పట్టవచ్చు, 10 సంవత్సరాలు పట్టవచ్చు.